హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. యూఆర్ విత్ సిఎస్ లక్ష్మి తోట. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. సో ఫైనలీ 4th వీక్ ఆఫ్ డిసెంబర్ కూడా క్లోజ్ అయింది ఈరోజు. సో వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ ఈ వీక్ మొత్తం మార్కెట్స్ అంతా కూడా చాలా కన్సాలిడేషన్లో వెరీ ఫ్లాటిష్ క్లోజ్లోనే ఎవ్రీ డే క్లోజ్ అవుతూనే ఉంది. సో ఈ రోజు కూడా చాలా ఫ్లాట్గానే విత్ జస్ట్ 63 పాయింట్స్తో అయితే నిఫ్టీ 50 క్లోజ్ అయిందండి. ఫర్ దిస్ అనాలిసిస్ నేను ట్రేడబుల్స్ అనే వెబ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నాను. సో ఈ అప్లికేషన్ మార్కెట్ డేటా అంతా క్యాప్చర్ చేసి డేటా అనలిటిక్స్ చేసి సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ అన్ని కంబైన్ చేసి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్ అనే డేటా పాయింట్స్ ఇస్తాయండి. సో అది బేస్ చేసుకుని మన ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్కి చాలా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అయితే తీసుకోవచ్చు. సో ఒకసారి ఆ డేటా పాయింట్స్ మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసింది అనేది అయితే మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. ఆల్సో గత ఎవ్రీ వీడియోలో ఎవ్రీడే అనాలిసిస్లో మనం ఈ డేటా పాయింట్స్ అనేవి అయితే డిస్కస్ చేస్తున్నాం. సో నిన్న డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఈరోజు మార్కెట్ మీట్ అయిందా, రెస్పెక్ట్ చేసిందా అనేది కూడా ఒకసారి చూద్దామండి. ఎస్, విత్ దాట్ ఒకసారి నిఫ్టీ 50 చూద్దాము. సో ఈరోజు నిఫ్టీ 50లో కొంచెం హ్యూజ్ వాలిటిలిటీ అని చెప్పలేము, బట్ మంచి వాలిటిలిటీ అయితే ఉందండి. బట్ స్టిల్ వెరీ మినిమల్ పాయింట్స్తోనే ఫ్లాటిష్గా క్లోజ్ అయింది. సో బిఫోర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ నిఫ్టీ 50 ఒకసారి మేజర్ ఇండిసెస్ అయితే ఎలా పర్ఫామ్ చేసింది అనేది అయితే ఒక గ్లాన్స్ తీసుకుందాము. సో నిఫ్టీ 50 23,813 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో ఫర్ దాట్ నంబర్ 800 లెవెల్ అనే నంబర్ కోసం మనం ఈ వీక్ బిగినింగ్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఫైనలీ ఈరోజు వీక్ క్లోజ్లో అయితే ఆ నంబర్ రీచ్ అయింది. సో ఇంకా దాని గురించి ఫర్దర్గా మనం క్యాండిల్ స్టిక్ చార్ట్ అండ్ డేటా అనలిటిక్స్ చూస్తూ మాట్లాడుకుందాం. సో ఇండికేషన్ చూస్తే న్యూట్రల్ ఉందండి నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ రేట్ 51,311 విత్ జస్ట్ 140 పాయింట్స్. ఇది కూడా చాలా ఫ్లాటిష్ క్లోజ్ అయింది అండ్ ఇండికేషన్ వచ్చి బేరిష్ ప్లస్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఐటీ నిఫ్టీ ఇండికేషన్ న్యూట్రల్ అండ్ ద చేంజ్ కూడా చాలా 57 పాయింట్స్తోనే అప్రిషియేట్ అయింది. సో నెట్ ఆల్ ఇండిసెస్ అయితే చాలా స్టేబుల్గానే ఉన్నాయండి. దీనికి రీజన్ కూడా మనం డిస్కస్ చేసుకుంటానే ఉన్నాం కదా. సో ఇది గ్లోబల్ ఈవెంట్స్ అందరికీ సో హాలిడే సీజన్ అవ్వడం బట్టి సో మార్కెట్లో అంత మూమెంట్ అయితే ఉండదు. సో మేజర్గా మన మార్కెట్ ప్లేయర్స్ ఎక్కువ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ మధ్యలోనే మన మూమెంట్స్ ఎక్కువ క్యాప్చర్ అవుతాయి. సో ఎఫ్ఐఎస్ నుంచి అంత యాక్టివ్ మొమెంటం లేకపోవడంతో మనకి అంత వాలటిలిటీ అయితే లేదు. అండ్ విత్ దట్ ఫిన్ నిఫ్టీ 44 పాయింట్స్తో అయితే క్లోజ్ అయింది అండ్ మిడ్ సెలెక్ట్ వచ్చి న్యూట్రల్ ఇండికేషన్ విత్ 22 పాయింట్స్ లాస్ అయింది. సో చూడండి, ఎక్కడ చూసినా కూడా చాలా ఫ్లాటిష్ అనమాట, అంత హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఏం లేదు. రిలయన్స్ కూడా బేరిష్ ప్లస్ ఇండికేషన్ విత్ జస్ట్ 4.5 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయింది. సో ఇది అట్ ఎ గ్లాన్స్. సో ఈ ఇండికేషన్ చూస్తే మనకి సో ఇది బిగ్ అలర్ట్, మనం ఎవ్రీ వీడియోలో చెప్పుకుంటున్నాము. సో ఇండికేషన్ ఇంకా మనకి గ్రీన్కి అయితే టర్న్ అవ్వలేదు. సో ఇట్స్ ఇండికేటింగ్ న్యూట్రల్. సో ఈ వీక్ అంతా కూడా రెడ్ గోల్డ్లోనే చేంజ్ అవుతూ ఉంది బికాస్ మనకి స్టార్ట్ ఆఫ్ ద వీక్ ప్యూర్ బేరిష్తో స్టార్ట్ అయింది. సో ఈ ఎవ్రీ డే ఆల్మోస్ట్ లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అయితే మార్కెట్ కన్సాలిడేట్ అవుతూనే వస్తుంది కాబట్టి స్టిల్ ఇది న్యూట్రల్లోనే ఉందండి. సో నెక్స్ట్ వీక్ కూడా చూద్దాం, బట్ ఇయర్ క్లోజ్కి వచ్చేసాం కాబట్టి సో ఫర్ ద నెక్స్ట్ 2 days ఆల్సో మనకి అంత మొమెంటం ఉండకపోవచ్చు. ఫ్రెష్ స్టార్ట్ జనవరిలో ట్రంప్ ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మనకి బడ్జెట్ ఉంది, మానిటరీ పాలసీ మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ మొత్తం జనవరి నుంచి యాక్టివ్గా మార్కెట్ మూమెంట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎస్, విత్ దాట్ లెట్స్ మూవ్ టు ద నిఫ్టీ 50 క్లోజ్లీ. సో నిఫ్టీ 50 నంబర్స్ అయితే డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకుంటే సో నిన్న క్లోజ్ వచ్చేసి 23,750 దగ్గర క్లోజ్ అయిందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో 23,830 అనేది ఒక మేజర్ లెవెల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ లాస్ట్ 3 days. సో ఈరోజు యాక్చువల్లీ ఓపెన్ ఇట్ సెల్ఫ్ 800 మీదే ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్ చాలా హ్యూజ్ పాజిటివ్ 50 పాయింట్స్ మన లాస్ట్ 4 సెషన్స్ నుంచి చూసిన తర్వాత మార్కెట్లో 50 పాయింట్స్ అనేది కూడా చాలా బిగ్ నెంబర్ లానే కనిపిస్తుంది. సో 50 పాయింట్స్తో అయితే గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. సో మార్కెట్ చాలా పాజిటివ్గా ఓపెన్ అయింది. సో ఒకసారి మనం ఈ డేటా అనలిటిక్స్ ఫిబొనాకీ అనాలిసిస్ అనేది గాన్ అనాలిసిస్, సో ఈ 2 డేటా పాయింట్స్ మనం ఎక్కువ రిఫర్ చేస్తున్నాం మన ఎవ్రీడే వీడియోస్లో. సో ఈ డేటా పాయింట్స్ ఒకసారి క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ 2 కంపేర్ చేసి అయితే డిస్కస్ చేద్దామండి. సో నిఫ్టీ 50 నేను చెప్పాను కదా, సో స్టార్టింగే 50 పాయింట్స్ అయితే మనకి హ్యూజ్ గ్యాప్ అప్తో మార్కెట్ ఓపెన్ అయిందని. సో దట్ ఈస్ వాట్ హియర్ వీ కెన్ సీ హ్యూజ్ 2
స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్స్ అయితే ఫామ్ అయినాయి. 30-minute క్యాండిల్ చార్ట్ చూస్తే సో ఫర్ ద ఫస్ట్ అవర్ ఇట్ సెల్ఫ్ మార్కెట్ 23,900 లెవెల్ వరకు అయితే వెళ్ళిందండి. సో అక్కడ నుంచి ఇట్ హ్యాస్ సీన్ ఎ ఫాల్, బట్ చూడండి క్లోజ్ అయితే మాత్రం 23,830 పైనే క్లోజ్ అయింది. సో యాక్చువల్గా దిస్ వాజ్ ద లెవెల్ దట్ వీ వర్ వెయిటింగ్. నిన్న దీని పైన క్లోజ్ అయితే మార్కెట్ ఈరోజు ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుందని అయితే డిస్కస్ చేసుకున్నాం, బట్ అది నిన్న సర్వైవ్ అవ్వలేకపోయింది. నిన్న 23,750 దగ్గర అయితే క్లోజ్ అయింది. బట్ ఈ రోజు ఈ మేజర్ లెవెల్ పైన క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ సో నెక్స్ట్ 2 days కూడా మనం కొంచెం 24,000 వాట్ ఎవర్ ద నంబర్ వీఆర్ స్ట్రెస్సింగ్ ఫర్ ఇయర్ ఎండ్, సో ఆ నంబర్ రీచ్ అవ్వడానికి ఈజీగానే ఛాన్సెస్ అయితే తెలుస్తున్నాయి. విత్ దాట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. సో బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్స్ అప్రిసియేషన్తో 51,311 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం గ్యాప్ పాజిటివ్గానే స్టార్ట్ అయింది మార్కెట్ మూమెంట్ ఈరోజు. One expectation could be like there are people who expects markets to fall and ఎక్కడైతే లో ప్రైజెస్ ఉంటాయో అక్కడ బై చేయాలని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటిదే మూవ్ జరిగింది ఈరోజు స్టార్ట్ ఆఫ్ ద డే అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ ఆల్సో సేమ్ ప్యాటర్న్. సో ఫస్ట్ 1 hour వాజ్ వెరీ స్ట్రాంగ్, చాలా పాజిటివ్గా వెళ్ళింది, బట్ దెన్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. సో ఇది బుకింగ్ ప్రాఫిట్స్ అని కూడా చెప్పలేం, బికాస్ మనకు ఒక హ్యూజ్ అప్ ట్రెండ్ అయితే లేదు. సో ఎవ్రీ డే ఇట్ జస్ట్ లైక్ కన్సాలిడేట్ అవుతూనే ఉంది. సో ఈ రోజు ఇది చూస్తే చాలా హ్యూజ్ అప్ సైడ్ లా కనిపిస్తుంది, కానీ పాయింట్స్ వైజ్ చూస్తే మాత్రం రేంజ్ చాలా తక్కువ ఉందండి. సో ఒకసారి ఆ రేంజ్ డిస్కస్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి 388 పాయింట్స్ అనే రేంజ్ అంత పెద్ద నామినల్ నంబర్ ఏం కాదు. సో ఇట్స్ హ్యూజ్ రేంజ్ అని అయితే మనం చెప్పుకోలేము. సో సేమ్ వే హ్యాపెండ్ విత్ నిఫ్టీ 50 కూడా. నిఫ్టీ 50కి ఈరోజు రేంజ్ చూస్తే జస్ట్ 138. సో ఇట్స్ నాట్ దాట్ హ్యూజ్ రేంజ్ అయితే కాదు. సో నెట్ మార్కెట్స్ అయితే న్యూట్రల్గానే ఉన్నాయి. సో దాట్స్ వాట్ ఇండికేషన్. అండ్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది కూడా అదర్ సెక్టర్స్ సేమ్ ఈ మేజర్ ఇండిసెస్ ఎట్లా అయితే మనకి డిస్ప్లే అవుతుందో బిగ్ అలర్ట్ అనేది, సో అదర్ సెక్టర్స్ కూడా ఇండికేషన్ ఇస్తున్నాం. సో ఈ పోర్టల్ లాగిన్ అవ్వగానే విచ్ సెక్టర్ ఈస్ డూయింగ్ గుడ్, విచ్ సెక్టర్ ఈస్ నాట్ డూయింగ్ గుడ్ అనేది ఒక్క గ్లాన్స్లో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఎస్ విత్ దాట్ ఒకసారి రేపటికి టార్గెట్స్ మండేకి టార్గెట్స్ చూద్దాం. అండ్ జస్ట్ విత్ ట్యూస్డేతో మనకి ఇయర్ ఎండ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, హాఫ్ ఇయర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, క్వార్టర్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది. సో మేజర్ నంబర్ ఏంటి అనేది కూడా మనం స్ట్రెస్ చేసుకోవచ్చు. సో ఓఐ చేంజ్ ప్రకారం చూస్తే 24,050 అనేది చాలా బిగ్ నంబర్. ఈ నంబర్ దగ్గర కానీ మన ఇయర్ ఎండ్ క్యాండిల్ అనేది క్లోజ్ అయితే నెక్స్ట్ ఇయర్ చాలా పాజిటివ్గానే మార్కెట్స్ ఉంటాయని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ చూడండి 23,800 అనేది సపోర్ట్ అయిపోయింది. సో నిన్నటి వరకు ఈ నంబర్ మనం రెసిస్టెన్స్గా స్ట్రెస్ చేస్తున్నాం. సో ఈ రోజు అయితే మార్కెట్ పర్ఫార్మ్ గుడ్ అనే చెప్పొచ్చు. సో ఆ లెవెల్ అయితే రీచ్ అయింది అండ్ దిస్ లెవెల్ హ్యాస్ టర్న్ ఇన్ టు ద సపోర్ట్ నవ్. సో సేమ్ వే ఇలా మీరు ఇండిసెస్ ఎనలైజ్ చేసినట్టే ఈక్విటీస్ కూడా ఎనలైజ్ చేయొచ్చండి. సో వాట్ ఎవర్ ద స్టాక్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో యూ జస్ట్ నీడ్ టు ఎంటర్ హియర్ దట్ స్టాక్ నేమ్. సో ఆల్ ద ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో వీఆర్ గివింగ్ ఇండికేషన్స్ ఫర్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. అండ్ బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ కూడా ఇచ్చాము అండ్ ఆల్ టైమ్ హై కూడా ఇచ్చాము. ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ ఎంత దూరంలో ఉందనేది కూడా స్ట్రెస్ చేస్తున్నాం. సో ఆల్ దీస్ డేటా పాయింట్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ ఇక్కడ ట్రెండ్స్ కూడా ఇండికేట్ చేస్తున్నామండి. సో దీన్ని బేస్ చేసుకొని ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ ఏ వెరీ డైరెక్షన్ అనేది అయితే దొరుకుతుంది మార్కెట్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇంకొక మంచి ఫీచర్ స్ట్రెస్ చేయొచ్చు ఏంటంటే ఇన్సైట్స్. నిన్నటి నుంచే ఇంప్లిమెంట్ చేసాం ఇది. సో ఇన్సైట్స్ ఏంటంటే బేసిక్గా ఎవరైనా మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే కెన్ యూ రికమెండ్ ఎనీ స్టాక్స్, కెన్ యూ రికమెండ్ వాట్ టు బై, కెన్ యూ రికమెండ్ వాట్ టు సెల్ అని అడుగుతూ ఉంటారు. సో ఎవరు కూడా ఇట్లా డైరెక్ట్గా చెప్పలేరు, బట్ ఈ డేటా యూస్ చేసుకుని అయితే ఎవరిని అడగక్కర్లేకుండానే యూల్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ హియర్. సో ఇక నెట్ మేము ఏం హైలైట్ చేస్తున్నామంటే బీట్ షార్ట్ టర్మ్ వీక్లీ బేస్ చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైనా సరే ఇక్కడ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉందండి. ఏంటంటే వీఆర్ గివింగ్ స్టాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టర్మ్ తీసుకుందాం. సో అదాని ఎంటర్ప్రైజెస్ గత 3 days నుంచి అయితే డౌన్ ట్రెండ్ ఉంది, లేకపోతే న్యూట్రల్ ఉంది, బట్ ఈ రోజే ట్రెండ్లో అనేది చేంజ్ వచ్చింది. సో బులిష్ ట్రెండ్లోకి అయితే వచ్చినాయి ఈ స్టాక్స్. సో ఆ స్టాక్స్ హైలైట్ చేస్తున్నాం. సో దీస్ స్టాక్స్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ కానీ. అండ్ సేమ్ వే వీఆర్ ఆల్సో గివింగ్ డౌన్ఫాల్ లైక్ నెగిటివ్ ట్రెండ్స్, నెగిటివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇండికేట్ చేస్తున్నాం. సో విచ్ స్టాక్స్ క్యాన్ బి అవాయిడెడ్. సో సేమ్ వే మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ కూడా. సో వీక్ బేస్ చేసుకుని కొంతమంది ఇన్వెస్ట్ చేయొచ్చు, వీక్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళు మిడ్ టర్మ్
యూజ్ చేసుకోవచ్చు. సో ఐచర్ మోటార్స్, ఐటీసీ, ఎంఎన్ఎం, సో వీక్ బేస్ చేసుకుంటే లాస్ట్ 3 నుంచి న్యూట్రల్లో ఇండికేట్ అయినా ఈ రోజు అనేది మనకి ఈ స్టాక్స్లో బ్రేక్ అనేది వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఈ స్టాక్స్ కొన్ని వీక్స్ వరకు మంచిగా పర్ఫామ్ చేయొచ్చు అనేది ఇండికేట్ చేస్తున్నాయి. సో సేమ్ వే ఫర్ లాంగ్ టర్మ్లో ఇవి ఫాల్ వచ్చిన స్టాక్స్. సో ఇట్లా మీరు ఇక్కడ ఈ గ్లాన్స్లోనే ఇన్సైట్స్ నుంచి విచ్ స్టాక్స్ టు బై, విచ్ స్టాక్స్ టు సెల్ అనేది అయితే యూ కెన్ ఐడెంటిఫై ఈజీలీ. సో that's it అండి. I think we can wind up the video. I hope you find the video helpful. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మీ ఫీడ్బ్యాక్, మీ థాట్స్ అనేవి మాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ అనాలిసిస్ సెషన్. థ్యాంక్ యూ.